నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల కల్తీ లడ్డు అంశంలో వైవి సుబ్బారెడ్డి పిఏ అయినటువంటి చిన్న అప్పన్న అధికారుల కస్టడీలో ఉన్నారు. అతన్ని విచారిస్తుంటే మాత్రం అతను పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. అసలు కల్తీతో నాకేం సంబంధం, ఇదంతా అధికారులు చూసుకోవాల్సిన పని కదా అంటున్నారని తెలుస్తోంది. మరి చిన్న అప్పన్న ఇచ్చే సమాధానాన్ని బట్టే వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి చిన్న అప్పన్న అధికారులకు సపోర్ట్ చేయకపోతే వైవి సుబ్బారెడ్డి ఇరుక్కుంటాడు అన్న మాటల్లో వాస్తవం లేదా, అసలు వైవి సుబ్బారెడ్డి విచారణ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, చిన్న అప్పన్న మొత్తం వివరాలను వెల్లడించాడు. దాని ద్వారానే వైవి సుబ్బారెడ్డి ఇరుక్కున్నట్టే అని చెప్పి అంతా భావించారండి. ఇప్పుడు చూస్తే మరి పెద్ద ఆయన అంటున్నారు కానీ ఆయన పేరు మాత్రం చెప్పట్లేదు అంటున్నారు. ఇతను ఏదైతే వాంగ్మూలం ఇస్తాడో దీన్ని బట్టే వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి ఏ విధంగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తారు, మరి ఆయన ఏ విధంగా ఉండబోతుందంటారు విచారణ? ఇప్పుడు చిన్నప్పన్న బుల్లెంకన్న వీళ్ళందరూ వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అనునీయులు అంటారు. వాళ్ళ దగ్గర ఉండే బ్యాచ్ అది. వాళ్ళు ఖాతాల్లో డబ్బులు ఉన్నాయంటే కూడా వీళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి అంతే. వాళ్ళు స్వయంగా సంపాదించింది ఏముండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసం జీవితాలు అర్పించే ఈ ఫ్యాక్షన్ ముఠాలో సభ్యులు వాళ్ళు. ఇప్పుడు సుబ్బారెడ్డి పెద్ద ఆయన అంటాడు. ఎవడరా పెద్ద ఆయన పడేమని లాగినా కానీ మళ్ళీ పెద్ద ఆయన అంటాడు తప్ప పేరు చెప్పడం. ఇక్కడ వీళ్ళే అర్థం చేసుకుని పెద్ద ఆయన కూడా తీసుకొచ్చి కూర్చోబెడితే ఎదురుకుండా ఇంకెలాగా వచ్చాడు కదా అని చెప్తాడు. అప్పుడు ఇక్కడ ఎందుకో ఈ దర్యాప్తు వేగం పుంజుకోవట్లేదు. వాళ్ళ దగ్గర అప్పటిదాకా స్పీడ్గా వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత స్లో అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సిట్టు దర్యాప్తు మద్యం కేసులో కూడా బాగా వేగవంతంగా వెళ్ళి మెల్లగా స్లో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే ముందు. కల్తీ దాంట్లోనూ అంతే, ఈ పరకామణి కేసులో అంతే, కల్తీ నెయ్యి దాంట్లో కూడా అంతే స్లో అయిపోతుంది. 4 ప్రమాణం కేసు చాలా పెద్ద ఇష్యూస్. ఇవి కాకుండా ఇంకా 1 లక్ష ఉన్నాయి వాళ్ళ మీద. అయినా సరే ఇది పైకి వచ్చింది. ఇవన్నీ ఒకటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నామంటే దాన్ని వెంటనే ఇప్పుడు 10-15 ఏళ్ళు సరిపోతాయి వాళ్ళ మీద చేయాలంటే. కాబట్టి మళ్ళీ తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో తెలియదు కదా, అంచేత ఇప్పుడే ముగించాలి ఒకటి వెనకాల ఒకటి. వీళ్ళని బరిలోంచి పక్క తెప్పించాలి. ఆ తర్వాత ఎవడొచ్చినా కానీ వీళ్ళ సంగతి చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ కల్తీ నెయ్యికి సంబంధించి వాళ్ళు ధర్మారెడ్డి వీళ్ళు పూర్తి బాధ్యులు. విచిత్రంగా పరకామణిలో కూడా 3 ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఏ అవకతవకైనా వీళ్ళే బాధ్యులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హయాంలో వాళ్ళే పెత్తనం సాగించారు, వాళ్ళే అక్రమాలు చేశారు. ఇంకా కొత్తగా కేసు కూడా పెడదాం అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకా ఇన్ని జరిగి ఉంటాయి ఇలాంటివన్నీ. స్వామివారి కానుకలు దొంగిలించారు. అది కాకుండా స్వామివారి బంగారం ఉంటుంది నగలు, స్వామివారి నిధులు భారీ ఎత్తున ఎక్కడన్నా పెట్టేశారేమో వీళ్ళు. ఆ గదిలో ఉన్నాయండి అని స్టిక్కర్ అంటించేసి ఇంత ఉన్నాయని చెప్తున్నారు. కానీ మిగతా అంత ఉందో లేదో తెలియదు కదా. సడన్గా ఎప్పుడోకప్పుడు వీళ్ళు పోయిన తర్వాత అక్కడ మరి మాకేం తెలిసిన వాళ్ళు పెట్టారు, వాళ్ళు చెప్పారని చెప్పామంటారు. ఇప్పుడు లెక్కలు రాస్తారు కదా. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది తప్పించుకోవడానికి. ఇప్పుడు ఏమవుద్ది, అయితే జైల్లో ఉంటాం. జైలు అయిపోయిన తర్వాత మనం పోగేసుకున్నది అలాగే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఇది పూర్తిగా తెలియ వరకు రిలీజ్ చేయొద్దు ఆస్తులు అని చెప్తున్నారు. కానీ సార్, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఒక 4-5 రోజుల నుంచి హాట్ టాపిక్గా ఐబొమ్మ రవి అనే అతన్ని అరెస్ట్ చేయడం. మరి అతని ఆస్తులను వెంటనే అధికారులు మరి స్వాధీనం చేసుకున్నారు కదా. స్వాధీనం చేసుకోవాలి, ఫ్రీజ్ చేశారు అంతే. ఇప్పుడు ఫ్రీజ్ చేయటం అంటే అతనికి అందుబాటులో లేకుండా చేయడం అంతే తప్ప మొత్తానికి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా ఈ అవినీతి కేసులు కానీ అక్రమాలు ఈ స్కాముల్లో ఎప్పుడైతే అరికట్టబడతాయంటే దొరికితే మొత్తం పట్టుకుపోతారా అన్నప్పుడే వాళ్ళు దారిలోకి వస్తారు. ఈ కేసులు కట్టి జైల్లో ఉండి జైల్లో మేము అక్కడ పెట్టిన దాంట్లో కొంత ఇస్తాను జాగ్రత్త చూసుకోరా బాబు అంటే అంటే బాగా చూసుకుంటారు వాళ్ళు. ఆ ఉన్ననాళ్ళు సెలవులు గడిపినట్టు గడిపేస్తారు శుభ్రంగానే. బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు. అలా కాకుండా వాడు దొరికినట్టు ఒంటిమే గుట్టలు తప్ప మొత్తం లాగేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని కూడా తీసుకుపోవాలి. అప్పుడు దారిలోకి వస్తారు వాళ్ళు. ఇది కొంచెం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంటుంది ఈ మాటలు. ఈ కరుడుగట్టిన నేరస్తుల పట్ల అలాగే వ్యవహరించాలి. అలా వ్యవహరించకపోతే వీళ్ళు ఎక్కడ లొంగుతారండి? ఇప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు చంపేస్తుంటే వాళ్ళ కేసులు ఎప్పుడు నిరూపిస్తారు వాళ్ళు? వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులు అలా చేశారు, పరిటాల రవీంద్ర కేసులు అలా చేశారు, ఇప్పుడు పరకామణిలో అలా చేస్తున్నారు. రేపు పొద్దున్న కల్తీ మధ్యలో కూడా ఎవరికన్నా కానీ ధైర్యంగా వచ్చి చెప్తానికి ఏముంటుంది, వీళ్ళు లేపేస్తారేమో అని భయం ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినోడు చూడండి మొదలెట్టారు. ఇప్పుడు కల్తీ మధ్యలో జగన్ పేరు చెప్తానికి అంతకున్నాళ్ళు చెప్పడానికి భయం వేస్తుంది వాళ్ళకి. పైనోడు అతను ఉన్నాడు ఇతను ఉన్నాడు అని చెప్తున్నారు వాళ్ళు.
చెప్పడానికి భయం కదా వాళ్ళకి. ఇప్పుడు పరకామణి కేసులో మిగిలిన సాక్షులు అందరినీ జాగ్రత్తగా ఆ ముందు వీళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు జైల్లోని. ఈ సాక్షులు అందరినీ జైల్లో పెడితే వాళ్ళని సేఫ్గా ఉంటారు. మరి అయితే ఈ కల్తీ లడ్డు అంశంలో వైవి సుబ్బారెడ్డి గారు మరి తప్పించుకున్నట్టేనా దీని ద్వారా? మీకు ఇక్కడ వాళ్ళు చిద్విలాసంగా వ్యవస్థలను వెక్కిరిస్తూ కూర్చున్నారండి. వ్యవస్థలే పైకి కిందకి చూస్తాం. ఇంత లేట్ ఎందుకు అర్థం అట్లా. ముందు వాళ్ళు మూసేసి తర్వాత కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు, వాళ్ళు మూసేసి తర్వాత విచారణ చేసి ఏమీ లేక చేతులు ఎత్తేసారు. ఇక్కడ బోల్డెన్ ఆధారాలు ఉన్నాయి కదా. వీళ్ళు మూసేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తే చేసినవి ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేయలేదు కాబట్టి తేలిపోయింది కేసు. ఇక్కడ అలా తేలదు కదా. వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు ఎవరికి. ఇది అసలు ఇదో బ్రహ్మ పదార్థం కింద ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ కేసులు, కోర్టులు, తీర్పులు, దర్యాప్తులు అన్నీ కూడా అయోమయం కింద ఉన్నాయి. లీగల్ టీం కూడా ఎవరికి సాటిస్ఫాక్షన్గా లేదు. మరి రేపు ఎంక్వైరీ ఉండబోతుంది ఆయనది. ఇంకా ఎంక్వైరీ తర్వాత ఆయన అరెస్ట్ కూడా ఉంటుందేమో అని చెప్పి అంతా భావించారు. ఉండొచ్చండి. అది జాప్యం జరుగుతుంది. జాప్యం జరగటం వల్ల ఆలస్యం అమృతం విషం అలాగా ఇది కూడా డేంజర్. జాప్యం జరిగే కొలది ఆడు బలపడిపోతూ ఉంటాడు నేరస్తుడు. ఇమీడియట్గా మీద పడాలి. పోనీ అలాగే కొన్ని చర్యలు తీసుకుంటున్నారంటే అవకతవకగా తీసుకుంటారు. వెంకటరెడ్డి లాంటి అరెస్ట్ చేసి అక్కడ దాకా తీసుకెళ్ళి కాఫీ టిఫిన్లు ఇప్పించి పంపిస్తున్నారు. అంటే నోటీసులు ఇవ్వాల్సిన చోట నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇవ్వాల్సిన చోట అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు చేసి కుమ్మేయాల్సిన చోట ఏమో నోటీసులు ఇస్తున్నారు. ఇది రివర్స్లో జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రాసెస్ నడుస్తుంది అక్కడ. అది రివర్స్ టెండరింగ్ కదా అంతా. ఇక్కడ ఇది తేడా. అప్పుడు వెంకటరెడ్డి ఉన్నాడు, నోటీస్ ఇచ్చి జాతకం ఉండవా అని చెప్పి వచ్చేయాలి, అతను అరెస్ట్ చేయకూడదు. సుబ్బారెడ్డి ఉన్నాడు, ముందు అరెస్ట్ చేసేసి ఏంటో నీ సంగతి చెప్పు అని చెప్పాలి. కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, నీకు ఎలా తెలిసింది ఆత్మహత్య అని ముందు అరెస్ట్ చేసి మాట్లాడాలి. అక్కడేమో వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ తేడా అవుతుంది. సార్ ఇప్పుడు ఇందాక నేను ఉదాహరించినట్టుగా ఈ ఐబొమ్మ అంశం అనేది సామాజిక అంశం. ఒక నార్మల్ పర్సన్ని అరెస్ట్ చేస్తేనే ప్రజల నుంచి ఎంతో కొంత రెస్పాన్స్ వస్తుంది. అతను మంచోడనో చెడ్డాడనో లేకపోతే అరెస్ట్ చేయండనో వద్దనో. కానీ తిరుమల లడ్డు కల్తీ అంశం అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. పక్కాగా వైవి సుబ్బారెడ్డి గారు ఫిక్స్ అయిపోయారు ఆధారాలతో సహా అని కూడా కొన్ని లభించిన ఆధారాలతో తెలుస్తుంది. కానీ ఏంటి ప్రజల నుంచి కూడా మరి ఏ రకమైన స్పందన రావట్లేదని అనుకోవచ్చా? ప్రజలు కూడా నిర్వికారంగా మారిపోయి వాళ్ళ ఏం అవదలే అని, వీళ్ళు ఏం చేయలే అన్నట్టుగా అయిపోయారు అనుకుంటున్నాను నేను. ఏం జరగని పని ఎందుకయ్యా అన్నట్టుగా ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇప్పుడు మంది తిట్టుకుంటున్నారు, సర్లే చెప్పారులేండి అన్నట్టుగా. ఇది ఒక రకమైన నిరాశ నిస్పృహలోనే జనాలందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈపు సిట్లు పోద్దు ఉప్పు కారం వండిస్తారు, పైగా నిమ్మరసం కూడా పిండుతారు అనుకున్నారు. అది ఏం జరగకపోయే కొద్ది వాడు ఇంకా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే జనాలకు కూడా ఒక రకమైన ఇప్పుడు విపరీతమైన దుఃఖం వచ్చిందనుకోండి విశ్రాంతి లభిస్తుంది. విపరీతమైన కోపం వచ్చినా ఏం జరిగినా అన్నీ విపరీతంగా వచ్చినాయి అందరికీ. ఇప్పుడు అంతా చల్లారిపోయి ఉన్నారు అందరూ. ఏదైనా చేస్తుంటే ఏమి కేసులో ఏమి దర్యాప్తులో అనుకున్నట్టు అయిపోయారు. అంతా నిర్వికారంగా మారిపోయారు జనం. అంటే గతంలో వచ్చిన కేసుల్లో సరైన యాక్షన్స్ ఉండకపోవడం వల్లే ఈ నిరుత్సాహం. మరి అతను అక్రమాస్తుల కేసుల్లో కోర్టులకి కండిషన్ పెడుతున్నాయి, పలానాప్పుడు వస్తాను పలానాప్పుడు వెళ్తానండి. సుబ్బారెడ్డిని అడిగితే నేను ఇక్కడ నేను ఇక్కడికి రాలేను, అక్కడికైతే వస్తాను అని చెప్తాను. ఈ జైల్లో బాగోదు, నాకు ఆ జైల్లో పెట్టండి, ఈ హోటల్ రూమ్ వద్దు ఆ హోటల్ రూమ్ పెట్టమన్నట్టు అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవడిచ్చాడు ఆ వెసులుబాటు వాళ్ళకి? ఆ ఎదవన్నారు ఎద ఎవడో అని ప్రజలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.